నంద్యాలలో 28వ తారీఖున సీఎం జగన్ సిద్ధం సభను రాప్తాడు సభ రేంజ్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. సీఎం సభ ఏర్పాట్లపై జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవి, బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ 10 లక్షల మంది ప్రజలతో ఘన విజయం సాధించుతుందని చెప్పారు రాంభూపాల్రెడ్డి. ఇదే స్థాయిలో కూడా నంద్యాల సభను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తామని చెప్పారు రాంభూపాల్రెడ్డి. సీఎం జగన్ ఇచ్చిన హామీలో 95% నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని మా పార్టీ పరిశీలకుడు రామసుబ్బారెడ్డి అన్నారు. గతంలో ఇలా హామీలు నెరవేర్చిన నేతలు ఎవరూ లేరన్నారు. ప్రజలు సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు రామసుబ్బారెడ్డి. అనంతరం నేతలందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో సభా స్థలాన్ని పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కాబట్టి నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలు మన వెంట ఏ విధంగా ఉండాలని చూపించడానికి మనం ఈరోజు సిద్ధం మీటింగ్ 28వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనం ఈ 5 సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లో ఏం హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చినవి. ఆ విషయము ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత, ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఉప్పులపాయ నుంచి 27వ తారీఖున గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇడుగులపాయ నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ప్రొద్దుటూరులో 27వ తారీఖు 4 గంటలకు అక్కడ బహిరంగ సభ పెద్ద సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్లగడ్డ సమీపంలో నైట్ హాల్ట్ అక్కడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ హాల్ట్ అక్కడే ఉంటారు. అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 28వ తారీఖున నంద్యాలలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది.